రైట్. మరి మనం ఇప్పుడు కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండవ రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డికి 14,690 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 1,492 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇక బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 10,746 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కరీంనగర్ నుండి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా అధికారులు బండేల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే మొదటి రౌండ్, రెండో రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలను వెల్లడించారు. మొదటి రౌండ్లో 36 ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో ఉన్నారు. రెండో రౌండ్లో 1,492 ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఏ అభ్యర్థి గెలవబోతున్నారు, ఎట్లా ఫలితాలు రాబోతున్నాయంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నేతలు కావచ్చు, పలు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా చాలా ఉత్కంఠగా ఎదురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను కరీంనగర్లోని అంబేద్కర్ ఇండియా స్టేడియంలో ఇక్కడే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంజిరెడ్డి మొదటి రౌండ్ ఫలితాలు కావచ్చు, రెండో రౌండ్ ఫలితాల్లో ముందొచ్చినటువంటి నేపథ్యంలోనే దాదాపుగా అంజిరెడ్డికి సంబంధించినటువంటి ఫలితాలే పాజిటివ్గా ప్లస్గా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఏజెంట్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు 1,492 ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇప్పటివరకు 13,198 ఓట్లు వచ్చాయి. బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డికి ఇప్పటివరకు 14,690 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు ఇప్పటివరకు 10,746 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు అధికారులు రెండు రౌండ్లలో 21,000 కలిపి 42,000 ఓట్లను లెక్కించారు. ఇలా 11 రౌండ్లు పూర్తయితేనే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఇక్కడ ఏజెంట్లు కావచ్చు, ఈ ఫలితాల ట్రెండ్స్ కనుక గమనిస్తే మొదటి ప్రాధాన్యత ఓటులో గెలుపు తేలే అవకాశం లేనట్టే తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అభ్యర్థిగా కొనసాగుతుంది. బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ థర్డ్ పొజిషన్లో, థర్డ్ ప్లేస్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే దాదాపుగా బీజేపీ అభ్యర్థి సంబంధించినటువంటి అంజిరెడ్డి ట్రెండ్స్ ఇలానే కొనసాగుతుంది. దాదాపుగా గెలుపు దిశగా ఉన్నట్టు కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఎనాలిసిస్ట్ అంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2,52,100 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఇందులో 2,24,000 వ్యాలిడ్ ఓట్స్ గుర్తించారు. 28,000 ఓట్లను ఇన్వాలిడ్ ఓట్స్గా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క రౌండ్కు 2 గంటలన్నర నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఈ మరి కాసేపట్లోనే మూడో రౌండ్ ఫలితాలను అధికారులు వెల్లడించబడుతున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మూడో రౌండ్ ఫలితాలకు సంబంధించి గమనించి ఇప్పటికే కొంతమంది ఏజెంట్లు కావచ్చు మనకొందు అందుతున్నటువంటి సమాచారం మేరకు మూడో రౌండ్లో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి ఎక్కువగా లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి రౌండ్లో 36 ఓట్లతో లీడ్లో ఉన్నారు. తర్వాత 1,460 ఓట్లతో లీడ్లో ఉన్నారు. ఇటు మూడో రౌండ్లో కూడా దాదాపుగా 1000 నుంచి 1,500 ఓట్లతో బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో ఉన్నట్టుగా మనకు సమాచారం మొత్తం పరిస్థితి కనబడుతుంది. ఇలానే కనుక ఓట్ల సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియలో ట్రెండ్ కొనసాగితే దాదాపుగా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా వెళ్తున్నట్టు ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఏజెంట్లు, పలు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 36 సంబంధించినటువంటి ఓట్లతో మొదటి రౌండ్లో లీడ్లో కొనసాగించిన అభ్యర్థి అంజిరెడ్డి ఇలానే 11 రౌండ్లకు ముగిసేసరికి ఒక 5-6 వేల వరకు కనుక మెజారిటీ ఉంటే తప్పకుండా ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈరోజు రాత్రికల్లా 11 రౌండ్లను అధికారులు పూర్తి చేసిన తర్వాత ఎవరైతే 1,12,051 గెలుపు కోటాను చేరుకున్నటువంటి నేపథ్యంలోనే 56 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించి కింద నుంచి అంతా కూడా ఎలిమినేషన్ కొనసాగిస్తే థర్డ్ పొజిషన్ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వస్తాయి. అక్కడ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించిన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి మధ్యనే పోటీ ఉంటుంది కనుక అప్పుడు నెక్స్ట్ ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తక్కువ ఉంటాయి. అప్పుడు అతన్ని ఎలిమినేషన్ చేస్తే బీజేపీ పార్టీ అభ్యర్థి దాదాపుగా గెలిచినటువంటి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అధికారుల నుంచి సమాచారం అంత పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి ఎవరు గెలవబోతా ఉన్నారు, ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటూ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయానికి సంబంధించిన రాజకీయ నేతలు కావచ్చు, ప్రజలంతా చాలా ఉత్కంఠగా ఎదురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే మూడో రౌండ్ ఫలితాలు రాబోతా ఉన్నాయి. మొత్తం 11 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు వస్తేనే మొదటి ప్రాధాన్యత ఓట్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇంకా గెలుపు కోటాకు ఎంత ఉన్నారు, గెలుపు కోటాకు రావాలంటే ఎలిమినేషన్ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నటువంటి విషయాలను అధికారులు మరి కాసేపట్లోనే వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు అర్ధరాత్రి కల్లా మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కొనసాగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటివరకు 2 రౌండ్ ఫలితాలు కనుక గమనిస్తే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో ఉన్నారు. మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి.